వినండి యువరాజా, నేను నా జీవన పర్యంతం ఆర్జించిన పుణ్యంతో కవచాన్ని నిర్మించుకుంటాను. నేను నిజంగా అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. పుత్ర ఘటోత్కచ, పుత్ర పుత్ర పుత్ర, నీవు మా కోసం ఇంతటి బలిదానం చేశావా? ఈ యుద్ధంతో నీకు నిమిత్తం లేదు కదా పుత్ర. రాక్షసుల్ని ఎప్పుడు మనిషి తన శత్రువుగానే భావించాడు, కానీ నీవు మనిషి క్షేమం కోసం ఇంతటి మహాబలిదానం చేశావా? ఎందుకు పుత్ర? మీ మాతకు నేనేమి చెప్పగలను పుత్ర? నేనేమి చెప్పగలను మీ మాతకు? దుర్యోధన, ఈ రోజే ఈ యుద్ధం సమాప్తం చేయవలసిందే. లోకానికి నీ వలన ఎనలేని హాని కలిగింది. ఈ రోజు నేను భూమాతకు నీవు నీ తమ్ములు చేసిన పాపాల భారాన్ని తగ్గిస్తాను. భీమా, నీవు కూడా నీ రాక్షస పుత్రుని మాదిరిగా నీ గాయాన్ని కూడా పెంచుకో. అప్పుడు బహుశా నీవు నన్ను పరాజితుని చెయ్యగలవేమో. భీమా, నీపై ఇప్పుడు నేను నా గదను ప్రయోగించనవసరం లేదు. నీవు నా మిత్రుడు కర్ణుని శరాలకే అంతం కాగలవు. దుర్యోధన! ఇలాంటి శరాల అంగరాజ కర్ణ, దీన్ని నీవు ధనుర్విద్య అంటున్నావా? ఇంతకంటే లోతైన గాయం సూదితో వస్త్రాలు కుడుతున్నప్పుడు స్త్రీలకి అవుతూ ఉంటుంది. అయినా నీవు వీటితో పాండుపుత్రుడు వృకోదరుడు భీముణ్ణి భూమిపై కూలద్రోయాలని కలలు కంటున్నావా? తమరి బాణాలపై కేవలం నా పేరు రాసి ఉంది అంగరాజ కర్ణ. ఒక సింహం తోకను లాగివేసి వానరం వృక్షమెక్కి కూర్చుంటే దానిని యుద్ధమని అనుకోరాదు. ఒక గదాధారిపై బాణాలు వర్షించడం శౌర్యమెలా అవుతుంది? నాతో యుద్ధం చేయండి. ఒక రాక్షసుని సహాయంతో నా దివ్యాస్త్రాన్ని నాశనం చేశావర్జున. అవశ్యం ఇది వాసుదేవుని పన్నాగమే అయ్యుంటుంది. నీవు జీవించి ఉండేందుకు జనం మధ్యలో దాక్కుని మీ సోదరుని పుత్రుణ్ణే బలి తీసుకుంటావా? కానీ నేను దివ్యాస్త్రం లేకపోయినా నిన్ను వధించగలను అర్జున. ఇప్పుడే నాతో యుద్ధం చెయ్యి. మాధవ, ఇది మీరు వేసిన పథకమేనా? మీరు నా ప్రాణాలు కాపాడేందుకు మీరు ఘటోత్కచుని బలి చేయ తలపెట్టారా? అవును పార్థ, దివ్యాస్త్రాన్ని ప్రయోగింపజేయడం అనివార్యము.
ఇంకెందరిని ఎవరెవరిని బలి చేయించేందుకు సంసిద్ధమయ్యారు మాధవ? నిన్ను బలి చేస్తాను పార్థ, నేను బలి అవుతాను. ఈ ధర్మ సంస్థాపన పథంలో ఎవరిని బలి చేయడం అనివార్యమో వారిని బలి చేయవలసిన అవసరం వస్తుంది. ఎవరు జీవించి ఉండటం అనివార్యమో వారు దుఃఖంతో సంఘర్షణల భారంతోనే జీవించవలసి ఉంటుంది. నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండు. యుద్ధం చేయి. భీమా! దుర్యోధన 60 మంది! భీమా! అశ్వత్థామ, ఇప్పుడు సమయం వచ్చేసింది. మనం వెంటనే అహిఛత్రకు బయలుదేరవలసి ఉంటుంది పుత్రా. అది ఎలా సాధ్యమవుతుంది పితృదేవా? మనం మిత్రుడు దుర్యోధనునికి సహాయం చేస్తామని మాటిచ్చాం. హస్తినాపురి పక్షాన యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు మీరు. ప్రతిజ్ఞను త్యజిస్తాను నేను పుత్రా. నేను బ్రతికుండగా నీ మృత్యువును చూడలేను. మాటను మీరి పాపం చేస్తారా మీరు? అధర్మం చేస్తారా? నీకు తెలుసా పుత్రా, నీ మొండితనం కారణంగా నేను ఎంత అధర్మం చేశానో. ఈ రోజు రాక్షసుల మాదిరిగా రాత్రివేళ దాడి చేశాను. ఇప్పుడు మాట తప్పిన పాపమంటే ఎందుకు భయం? నాకు నరకవాసం నిశ్చయం పుత్ర. పద, మనం ఈ క్షణమే కురుక్షేత్రం నుండి పయనమవుతాం. ఇది నా ఆదేశం. పద. అలాగే వెళ్ళండి గురుదేవా. పర్వత శిఖరాన్ని ఆశ్చర్యంతో చూసేవారు పర్వతాన్ని ఎప్పటికీ అధిరోహించలేరు. పర్వతాన్ని అధిరోహించేందుకు మొదటి అడుగు ఏమిటంటే పర్వతం ఎత్తును తక్కువగా భావించడం. కానీ ఒక సైన్యం యొక్క సేనాపతికి శత్రుపక్షంలో శౌర్యం, శక్తి ఇంకా సామర్థ్యం కనిపిస్తాయో ఆ సైన్యం రణభూమిలో ఎప్పటికీ సఫలం కాలేదు. గురుద్రోణ, మా పరాజయానికి మీరే అసలు కారణం. వెళ్ళండి, అవశ్యం వెళ్ళండి. మీరు వెళ్ళు మిత్రమా అశ్వత్థామా, వెళ్ళు. నిన్ను ఇప్పుడే విముక్తుణ్ణి చేస్తున్నాను. వెళ్ళు. బందీలు ముక్తులవుతారు, మిత్రులు విముక్తులు కాలేరు దుర్యోధన. బండరాళ్లు పడగానే ప్రవాహం చెక్కు చెదరదు. ఒకవేళ మా తండ్రి నన్ను బయలుదేరమని ఆదేశిస్తే నేను స్వర్గానికే ప్రయాణమవుతాను. పుత్రా, మా మిత్రుని మనస్సులో నాపై సందేహం కలిగితే అప్పుడు నాకు నా జీవితం వ్యర్థమనిపిస్తుంది పితృదేవా. నేను నిరంతరం నీతోనే ఉంటాను దుర్యోధన. అయితే ఈరోజు రణభూమిలో గురు ద్రోణుని చేతిలో వారి ప్రియ శిష్యుడైనా మరణించాలి, లేదా సూర్యాస్తమయానికి దుర్యోధనుని చేతిలో తన మిత్రుడు అశ్వత్థామ మరణించాలి. బ్రాహ్మణోత్తమ, మీరు సూర్యాస్తమయం తర్వాత మీ పితృదేవుని వైఫల్యాన్ని చూసి
మృత్యువును శరణు కోరడం కంటే ఉత్తమమైనది. తమరు ఈ క్షణమే మీ పితృదేవుని సాఫల్యాన్ని ఆశిస్తూ మరణించడం. ఉచిత సలహా ఇచ్చారు గాంధార రాజా. మా పితృదేవులు నా అభీష్టాన్ని ఎప్పుడూ మన్నించలేదు. ఏమో చూద్దాం, అంతిమ కోరికనైనా మన్నిస్తారేమో. నేను నీ అభీష్టాన్ని మన్నిస్తున్నాను. నా ఆశ ఒక్కటే, నన్ను నరకం నుండి రక్షించగలిగే శక్తి నీవు పెట్టే పిండదానానికి ఉంటుందని. వినండి వినండి యువరాజా, నేను నా జీవన పర్యంతం ఆర్జించిన పుణ్యంతో కవచాన్ని నిర్మించుకుంటాను. నేను నిజంగా జీవన పర్యంతం నా శిష్యులందరినీ సమాన దృష్టితోనే చూసి ఉంటే ఎవరూ నేను నిర్మించుకునే కవచాన్ని భేదించలేదు. నేను ఏ శిష్యునికి వారి సామర్థ్యానికంటే స్వల్పంగాను అంకిత భావం కన్నా అధిక జ్ఞానాన్ని ఇవ్వకుంటే ఎవరూ నా చేతి నుండి నా శస్త్రాలను దూరం చేయలేరు. ఈరోజు రణభూమిలో నా సమక్షానికి ఏ యోధుడు వచ్చినా వానిని నేను వధిస్తాను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.